నమస్తే, నేను ఆదిత్య. హర్యానా ఎలక్షన్స్‌కి ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. హర్యానా ఎలక్షన్స్‌కి ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని, అది కూడా తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని బేస్ చేసుకొని ఆ అంశంలో అరెస్ట్ చేయబోతున్నారని ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు, ఎంతవరకు అవాస్తవం ఉండొచ్చు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహిగా దేశం మొత్తం రగిలిపోతారు. ఏది తిరుమల తిరుపతి లడ్డూ వివాదం, ఆ ఆవు నెయ్యి కల్తీ, అది చిలికి చిలికి గాలివానగా మారటం కాదు, అసలు గాలివాన ఇవాళ సునామీలాగా మారుతోందన్నమాట. అన్ని రాష్ట్రాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలేయటం, అక్కడ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, ఆ జై హింద్, ఆ సంస్థలన్నీ కూడా ఇవాళ ఇతను ఏది కలియుగ వైకుంఠం ఏడుకొండల వాడి ఆ మహాప్రసాదాన్నే కలుషితం చేశారంటే, లడ్డు అనేది అది ప్రసాదమే కాదు, అది ఆహారం కాదు, అదేంటి స్వామివారి ప్రతిమగా ఆరాధిస్తాం, దాంట్లో స్వామిని చూస్తారు. మీకు లడ్డు ఇస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఢిల్లీలో అమిత్ షాకి లడ్డు ఇస్తారు, లేకపోతే మోడీకి లడ్డు ఇస్తారు, ఏం చేస్తారు వాళ్ళు? కళ్ళకద్దుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారు. అలాంటి ఒక పూజా ద్రవ్యంగా భావించే ఒక మహాప్రసాదాన్ని వీళ్ళు పంది మాంసంతో, వీళ్ళు ఈ విధంగా పంది కొవ్వుతో అది తయారు చేశారంటే, గోరఖ్పూర్ ఎంపీ నిన్న చూసాం మనం, ఎంత ఫైర్ అయ్యాడు ఆయన. గోరఖ్పూర్ ఎంపీ హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడు లడ్డూల్లో ద్వారా అని చెప్పి ఆయన మండిపడ్డాడు. రవికిషన్ ఎవరతని పేరు, సినిమా యాక్టర్. సాధువులు యోధులుగా మారాలా, శాస్త్రాలు కాదు శస్త్రాలు ధరించమన్నాడు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పైన ఎలా హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి, అసలు ఎంత ఉపద్రవంగా ఇది మారుతుందో అర్థం కావటం లేదు. నిన్న ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి ల్యాండ్ అయితే ఆయనకి భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేసింది. ఒక 100 మంది పైగా పోలీసులు మొత్తం ఆ విమానాశ్రయం అంతా కూడా చుట్టుముట్టి ఆయన ముందు తీసుకెళ్ళి ఆయన ఇంటి దించితే చాలన్నట్టుగా. అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏంటి ఇప్పుడు ఒకవైపు ఈ వివాదం, ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తోంది ఏంటి, బీజేపీ హిందుత్వ, అదేదో హిందుత్వ అజెండా, రామాలయం వాళ్ళు కట్టారు, వచ్చిన పేరల్లా కూడా ఈ తిరుపతి లడ్డు ఈ వివాదంతో పోయే పరిస్థితి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖ కూడా ఏంటి, బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు. బోర్డులో మీ సభ్యులు ఉన్నారు, మీ కేంద్ర మంత్రులు సిఫారసు చేసిన సభ్యులు ఉన్నారు, మీరిచ్చిన రికమెండేషన్ల ప్రకారం నేను ఆ బోర్డు నియమించినప్పుడు మెజారిటీ సభ్యులు బీజేపీ అనుకూలురు సానుభూతి పరులు అయినప్పుడు వాళ్ళ ఆమోదం మేరకే మేము ఈ నెయ్యి కాంట్రాక్ట్ మార్చామన్నాడంటే ఎంత ఖతర్నాక్, ఎంత గడుసుతనం. అంటే విజయసాయి రెడ్డి వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రుల చుట్టూతా తిరిగారు. మీ అవసరం కోసం, మీ కేసుల కోసం, మీ మాఫీ చేసుకోవడం కోసం వాళ్ళ ఆఫీసుల చుట్టూతా వెళ్ళి టీటీడీ బోర్డు వేస్తున్నామండి, రికమెండేషన్లు ఏమైనా ఉంటే ఇవ్వండి అని వాళ్ళ ప్రాణం తీసి వాళ్ళతో రికమెండేషన్లు మీరు తెచ్చుకున్నారా, వాళ్ళు ఇచ్చారా? అంటే ఎంత గడుసుతనం అంటే అక్కడే అర్థమవుతుంది. అంటే ఏంటి, బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చాలా సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు ఇవాళ మోడీ అమెరికా నుంచి వచ్చారు, ఇతను రాసిన లేఖ ఆయన ముందు పెట్టారనుకో ఆఫీస్ పిఎంఓ, అసలు ఇంకెంత అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. స్పష్టంగా బీజేపీ సిఫార్సు చేసిన సభ్యుల ఆమోదం మేరకే మేము నెయ్యి కాంట్రాక్ట్ మార్చామన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎలా తను చేసిన తప్పుని ఇతరులపైకి నెడతాడో అక్కడే కనపడుతుంది. ఇప్పుడు ఈ వివాదంలో A1 జగన్మోహన్ రెడ్డి. ఆవు నెయ్యి ఇవాళ కర్ణాటక ఫెడరేషన్ నందినిని మార్చి 5 ప్రైవేట్ కంపెనీల నుంచి కొనడం, అది కూడా హలాల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఆ ఢిల్లీ అల్ఫా ఫుడ్స్ మండిపడుతున్నారు. దానిలో డైరెక్టర్లంతా ముస్లిమ్స్ అని. ఆ ఏఆర్ డైరీ ఏది ఇవాళ ఇది పట్టుబడింది, శాంపుల్స్ ఏది 105 ఉన్నది, 20A ఉన్నది, ఈక్వేషన్ 5. 95 ఉండాల్సింది ఈక్వేషన్ 3 19 ఉన్నది. మనం వచ్చిన రిపోర్ట్ ఏంటది, ఎన్డీడీబీ
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా లాడు అని వచ్చింది. ఏది పంది కొవ్వు కలిపినట్టుగా వచ్చినప్పుడు ఆ ఏఆర్ డైరీ వాళ్ళు ఎవరు ఆ డైరెక్టర్స్ చూస్తే వాళ్ళల్లో ఎంప్లాయీస్ అంతా ముస్లిమ్స్ కనపడుతున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చూసాం. వాళ్ళ ఆఫీస్ చుట్టూతా ఈ వైసీపీ బెలూన్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలరు బెలూన్స్తో ఏఆర్ డైరీ వాళ్ళు డెకరేట్ చేశారంటే ఎలా కమిషన్ల కక్కుర్తితో ఏ విధంగా ఈ నెయ్యి కాంట్రాక్ట్లో అతను అసలు అన్యమత ప్రచారం ఫైర్ అవుతున్నారు. ఏంటి రవికిషన్ ఎలా ఫైర్ అయ్యాడు? అసలు అన్యమతస్థులతో టీటీడీ బోర్డు నింపేశాడు. చైర్మన్ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పుచ్చుకుని వెళ్ళడం ఏంటి? చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రైస్తవ సంప్రదాయంలో చేయడం ఏంటి? అసలు అన్యమతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? టీటీడీ ఉద్యోగులు చర్చ్కి వెళ్ళి బైబిల్ ప్రార్థనలు ఎలా చేస్తున్నారు? ఎలా వాటికన్ సిటీ ప్రతిపత్తి ఉండే తిరుమల తిరుపతి కేవలం దీని వెనక వాటికన్ సిటీ కుట్ర ఉందా అంటున్నారు. అంటే తను నమ్మే క్రిస్టియానిటీ దానికి ఆ వాటికన్కి వాల్యూ పెంచడం కోసం తిరుపతిని దెబ్బతీస్తున్నాడా అనే ఆలోచనలు వెళ్తున్నాయి. అంటే ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించడంలో ఆచరించడంలో తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి తను క్రిస్టియన్ అని చెబితే ఏమవుతుంది? అసలు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడు? నువ్వు స్వామివారి దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? అబ్దుల్ కలాం ఇచ్చాడు, సోనియా గాంధీ ఇచ్చింది, మీరెందుకు ఇవ్వరు? అంటే ఎంత మూర్ఖత్వం, ఎంత మొండితనం, ఎంత బరితెగింపు. డిక్లరేషన్ ఇవ్వవు, వెళ్తే నువ్వు అక్కడ రాజకీయ నినాదాలు చేపిస్తావు, జిందాబాద్ జగన్ అని కొట్టించుకుంటావు తిరుమల తిరుపతి ఆలయంలో, క్రిస్టియన్స్ని బోర్డు చైర్మన్లు చేస్తావు, ప్రసాదం తినవు, ఇచ్చిన ప్రసాదం మీ ఆవిడ ఏంటి టిష్యూ పేపర్లో పెట్టి పడేస్తుంది, నీ మీద శేషవస్త్రం కప్పి అర్చకులు నువ్వేదో ముఖ్యమంత్రి అని చెప్పి నీకు అక్షంతలు జల్లితే దులిపేసుకుంటావా? అసలు ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా అక్షంతలను అలా దులిపేసుకోవడం చూసామా? అవి ఆశీర్వచనాలు, స్వామివారి ఆశీర్వచనాలు అర్చకుల రూపంలో నీకు అందితే వాటిని దులిపేసుకున్నావంటేనే అతని యొక్క మూర్ఖత్వం, అతని యొక్క ఉన్మాదం కనపడుతుంది. ఇదొక ఉన్మాదం. ఏది? తిరుమల లడ్డూలో ఆవు నెయ్యిలో గొడ్డు మాంసం కొవ్వు, పంది మాంసం కొవ్వు కలిపారంటే అది ఉన్మాద చర్య. ఇప్పుడు ఇవాళ ఉన్మాదుల పైన తిరగబడుతోంది, దేశం మొత్తం తిరగబడుతోంది, హిందూ సంఘాలన్నీ తిరగబడుతున్నాయి. నిన్న స్వామీజీలు తిరుమల తిరుపతిని ముట్టడిచ్చారు. ఇవాళ A1 జగన్మోహన్ రెడ్డి, A2 సుబ్బారెడ్డి వస్తాడు, A3 భూమన కరుణాకర్ రెడ్డి వస్తాడు, A4 ధర్మారెడ్డి వస్తాడు. ఈ కేసులో అరెస్ట్ అయ్యే దాంట్లో మొత్తం అందరూ అరెస్ట్ అవ్వాలా? ఎవరు? ఈఓ ధర్మారెడ్డి దీనికి ప్రధాన పాత్ర. ఎక్కడున్నాడు ధర్మారెడ్డి? గాయబ్. ధర్మారెడ్డి ఇంతవరకు ఆయన ఎక్కడున్నా కూడా ఒక వీడియో చేసి వదలాలి కదా. అంటే దొంగ తప్పించుకు తిరుగుతాడు అనేది ఇక్కడ అదే స్పష్టంగా కనపడుతోంది. అరెస్ట్ అంటూ ఇందులో జరిగితే ఇవాళ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన వేశారు. ఏంటి? ఐజీ సిట్. ఇప్పుడు ఆయన నివేదిక రాగానే ఇవాళ చర్యలు ఉంటాయి. మొత్తం ఈ నలుగురిని అరెస్ట్ చేయాల్సిందే. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కాదు, ఈ పాపానికి పాల్పడిన వాళ్ళకి కఠిన శిక్షలు భగవంతుడు ఇవాళ ఆయన వేసేదాకా కాదు, ముందు చట్టం వేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మేల్కోవాలి. మళ్ళా ఇంకోసారి ఇలాంటి పాపం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, గుణపాఠం చెప్పాలి. థ్యాంక్ యూ.